ఏ హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1318. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి యూట్యూబ్ వీడియోస్ కోసం క్లారిటీ లేదు, వాయిస్ క్లారిటీ రాలేదని చాలామంది అంటున్నారు కదా. అందుకే మనం ఫస్ట్ కెమెరా అయితే కొన్నాం మన యూట్యూబ్ వీడియోస్ కోసం, మీ ఎంటర్టైన్మెంట్ కోసం నేను తీసుకున్న ఫస్ట్ కెమెరా అనమాట. ఆ కెమెరానే మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి కెమెరా వచ్చేసి బడ్జెట్లోనే తీసుకున్నాను. కెనాన్ 3000D అనమాట. అది ఏంటి, ఏమేమి వచ్చాయని చెప్పేసి మొత్తం మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనకి కెమెరా క్యాప్ వచ్చేసి వచ్చింది. నెక్స్ట్ మనకి కెమెరా హ్యాంగ్ చేసుకోవాలంటే, మనం ఎక్కడైనా భుజం మీద వేసుకోవాలంటే, మనం పట్టుకోకుండా మన బాడీ మీదనే మనకు ఉండాలంటే అదొక హ్యాంగింగ్ స్ట్రిప్ లాగా అనమాట. నెక్స్ట్ మనకి ఒక వైర్ అయితే వచ్చేసింది. దాన్ని ఎందుకు ఏంటి వైర్ అంటే, బ్యాటరీకి మనం ఛార్జర్ చేసుకోవాలి. ఇప్పుడు మొబైల్కి ఛార్జింగ్ ఎలాగో అట్లా కెమెరా బ్యాటరీకి ఛార్జర్ కూడా ఇంపార్టెంటే. అంటే మనకి కెమెరాకి సంబంధించి వారంటీ కార్డ్ ప్లస్ ఇన్స్ట్రక్షన్స్ బుక్, దాంట్లో అన్ని సెట్టింగ్స్కి సంబంధించి ఒక బుక్ అయితే పంపించారు వాళ్ళు, కెనాన్ వాళ్ళు. అండ్ ఇందులో వాడాల్సిన టూల్స్ అండ్ ఇందులో వాడాల్సిన బ్యాటరీకి సంబంధించి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అందులో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాటరీని చూసుకుంటే, బ్యాటరీ మనకి చిన్నగా కనపడవచ్చు, కానీ అతి చిన్న బ్యాటరీని మనకి ఎక్కువ పవర్ని, ఎక్కువ స్టోరేజ్ని అయితే మనకి బ్యాటరీ చూపిస్తుంది. కెనాన్ బ్యాటరీ అనమాట. ఒకటే వచ్చింది, బట్ మనకి బడ్జెట్లో ఒకటే వస్తుంది, 10 ఇవ్వరు కదా. అండ్ మనకి కెనాన్ బ్యాటరీ వస్తే సరిపోదు, బ్యాటరీ ఛార్జర్ కూడా కావాలి కదా. అందుకోసం కెనాన్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జర్ కూడా పంపించారు. ఆ ఛార్జర్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ, ఫ్యూచర్స్ అన్నీ బ్యాటరీ వెనకాల ఉన్నాయి. అది పక్కన పెట్టేసుకుంటే మనకి ఇవన్నీ లైన్గా పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి చూసేలోపు మీరు ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. వీడియో అయితే ఇంకా ఉంది. అండ్ మనకి నెక్స్ట్ వచ్చిన ప్రోడక్ట్ అయితే కెనాన్లో లెన్స్ అనమాట. ఒకటే లెన్స్ 18:55 లెన్స్ అయితే వచ్చింది. దానికి క్యాప్ అండ్ వెనకాల మనకి మిర్రర్కి పెట్టుకునే క్యాప్ వచ్చేసి రెండు అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ క్యాప్ వచ్చేసి లెన్స్కి పాడవకుండా, డస్ట్ పడకుండా, ప్లస్ ఏం డిస్టర్బెన్స్ అవ్వకుండా. అండ్ బ్యాక్ క్యాప్ వచ్చేసి అది కూడా మిర్రర్ దగ్గర మనం ఫిక్స్ చేసేటప్పుడు ఏమీ అవ్వకుండా. అండ్ దీనికి సంబంధించి జూమ్ ఆన్, జూమ్ అవుట్ అనేది కూడా ఉంది. అండ్ కెమెరాని ఎప్పుడు మనం లెన్స్ పైకి తిప్పి పెట్టుకోకూడదు, రివర్స్గా ఇట్లా పెట్టుకోవాలి, ఎట్లా పడితే అట్లా లెన్స్ పెట్టుకోకూడదు. అండ్ నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనేది చూపిస్తున్నాను. ఈ బ్యాగ్ అయితే మనకి సేఫ్టీగా నేను పెట్టుకున్నాను, అది రాలేదు. బ్యాగ్ మనమే కొనుక్కున్నాం. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ కెమెరా బాడీ వచ్చేసి మనకి కెనాన్ 3000D. అండ్ దీనికి సెట్టింగ్స్ ఇవన్నీ ఏంటి అనేది చూపించే ముందు ఇక్కడ మనకు ఒక క్యాప్ చూపిస్తున్నాను కదా. క్యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత బాడీలో మిర్రర్ కనిపిస్తూ ఉంటుంది. ఈ మిర్రర్ ద్వారానే మనం ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం అనమాట. క్యాప్ తీసేసి ఫ్లాష్ కూడా మనకి మాన్యువల్. అండ్ ఈ స్క్రీన్ మొత్తం బాడీ స్ట్రక్చర్ చూసుకుంటే మంచి సూపర్ కండిషన్లో ఉంది, ఫుల్లీ సెక్సీగా ఉంది అనమాట. ఐ మీన్ నాట్ ద టైప్ ఆఫ్. అండ్ దీనికి ఇదంతా మనం కనెక్ట్ చేసే ముందు ఇవన్నీ పార్ట్స్ అయితే లైన్గా పెట్టుకొని చూసుకుందాము. ఎందుకంటే ఒకసారి ఏమేమి వచ్చాయని మీకు కూడా చూపిస్తే ఒక క్లారిటీ వస్తుంది. అందుకోసం లైన్గా పెట్టి చూపిస్తాను చూడండి. ఈ బ్యాగ్ పక్కన పెట్టేద్దాం, మనకి బ్యాగ్తో సంబంధం లేదు. ఇవన్నీ మనకి వచ్చిన ఐటమ్స్, సామాన్లు, కెమెరా ప్రోడక్ట్స్, పార్ట్స్ అనమాట. అండ్ ఫస్ట్ మనకి బ్యాటరీ కన్వర్టర్ని ఎలా కనెక్ట్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి. మీకు చూపిస్తున్న ఇన్స్ట్రక్షన్ లాగానే సేమ్ కిందికి డౌన్ చేసి కెమెరాని కొంచెం ప్రెస్ చేసి పెట్టాలన్నమాట. ఈ పెట్టిన తర్వాత మనకి ఛార్జర్ ప్లగ్ ఉంటుంది కదా, ఈ ప్లగ్ చూపిస్తున్న విధానంగా ఇది మనకి బోర్డులో కనెక్షన్ పెట్టుకోవాలి. అండ్ మిగతా రివర్స్ ఉన్న కనెక్షన్ వచ్చేసి మనకి బ్యాటరీ సైడ్, 2 సైడ్స్ ఎలాగైనా పెట్టవచ్చు, ఒకే సైడ్ పెట్టాలనే రూల్ ఏమి ఉండదు. కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే తెలియని వాళ్ళు ఊకే జస్ట్ లైట్గా అలా పెట్టేసుకుంటారు. ఈ ప్లగ్ అనేది బోర్డులో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి 2 కనిపిస్తూ ఉన్నాయి కదా, ఒకటి ఛార్జ్, ఒకటి ఫుల్ అనమాట. ఛార్జ్ పెట్టినప్పుడు ఇక్కడ ఒక లైట్ వెలుగుతుంది. ఆ ఛార్జ్ ఫుల్ అయిన తర్వాత మనకు ఒక బ్లింక్ వస్తుంది ఇక్కడ ఫుల్ అని చెప్పేసి. ఇది మనకి క్లారిటీ అనమాట. ఛార్జ్ అవుతున్న లైట్ ఒకటి, ఫుల్ అవుతున్న లైట్ ఒకటి. ఈ బ్యాటరీని మళ్ళీ రిమూవ్ ఎలా చేయాలంటే, కొంచెం ప్రెస్ చేయగానే కొంచెం ముందుకు వెళ్తుంది. అలా ప్రెస్ చేసి కొంచెం పైకి అనగానే బ్యాటరీ రిమూవ్ అయిపోతుంది. అండ్ అది పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఫుల్ అయిన బ్యాటరీని మనం ఎలా ఉపయోగించాలి, కెమెరాలో ఎలా పెట్టాలనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెట్టే ముందు మనం ఈ కెమెరాని, లెన్స్ని అయితే కనెక్ట్ చేయాలి కదా. అంటే మనం దాన్ని కనెక్ట్ చేసుకొని దాన్ని ఒకటి చేయాలన్నమాట ఇప్పుడు. అండ్ ఈ బాడీని తీసుకున్న తర్వాత క్యాప్ తీసేసి, అండ్ లెన్స్ను కూడా తీసుకున్న తర్వాత దానికి ఒక క్యాప్ ఉంటుంది, దాన్ని కూడా నిదానంగా తీసుకోండి. ఎందుకంటే లెన్స్ పాడయ్యాయి, మిర్రర్ పాడైందంటే కెమెరా పనికి రాదు. ఇక్కడ మనం ఒక వైట్ డాట్ అయితే కనిపిస్తుంది లెన్స్కి అయితే, అలానే కెమెరాకి కూడా ఒక వైట్ డాట్ అయితే కనిపిస్తుంది. ఈ లెన్స్ డాట్, అది కెమెరా డాట్, వైట్ డాట్ అనేది ఒకటే దగ్గర వచ్చేలాగా చూసుకొని
ఒకటే లైన్గా పెట్టి రైట్ సైడ్ కొంచెం టర్న్ చేయాలన్నమాట. చూసుకోండి ఎలా తిప్పుతున్నానో అలానే తిప్పాలి, అప్పుడు లాక్ అయిపోతుంది. అప్పుడు మనం కెమెరా, లెన్స్, బాడీని కనెక్ట్ చేసినట్టు. ఓకే, అయిపోయింది. ఇంకా బాడీకి సంబంధించి, లెన్స్కి సంబంధించి క్యాప్ తీసేసిన తర్వాత ఇంకా ఏమీ లేదు. మన జూమ్ అవుట్, జూమ్ ఇన్ అనేది ఉంటుంది కదా, మీకు తెలియకపోతే మన చేతిలోనే ఇప్పుడు తిప్పుతుంది జూమ్ అవుట్, జూమ్ ఇన్. ఫ్రంట్లో వచ్చిందైతే అది బ్లర్ అన్నమాట. మనకి బ్లర్ ఉందా లేదా, లాంగ్లో ఉన్నప్పుడు బ్లర్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఆన్లో ఉన్నప్పుడు ఆఫ్ అయిపోతుంది. అట్లా మనం అడ్జస్ట్ చేసుకోవాలి మేడం. లేదా ఆటో ఫోకస్ అంటే ఆటో ఫోకస్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఈ బ్యాటరీని ఏ విధంగా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, అసలు ఈ బ్యాటరీ పెడితేనే ఆన్ అవుతుందో పెట్టకపోతే కాదనేది చూద్దాము. ఈ బాడీ కింద ఉన్న క్యాప్ ఓపెన్ చేసి బ్యాటరీ దగ్గర, ఆ బ్యాటరీ సేమ్ ఇప్పుడు ఛార్జర్లో ఎలాగైతే కింది వైపు పెట్టామో సేమ్ అలానే కెమెరాలో కూడా బ్యాటరీ కింది వైపుగా పెట్టాలన్నమాట. ఇప్పుడు సైడ్కి మనకు ఒక లాక్ వస్తుంది, కెమెరా గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకుంటే లాక్ అయిపోతుంది. అండ్ ఆ వైట్ కలర్ కనిపించేదానికి కొంచెం ఇలా లాగితే బయటకు వచ్చేస్తుంది అనమాట. అదొక హోల్డర్ టైపు. అండ్ ఇంకా పెట్టేసిన తర్వాత క్లోజ్ చేసుకొని, ఇప్పుడు మనకి అక్కడ చాలా మోడ్స్ ఉంటాయన్నమాట. మాన్యువల్, ఏఐ అండ్ సంబంధించి ఫోటోగ్రఫీ, పోర్ట్రేట్ అన్నీ చెప్పేసి ఏదో ఒకటైతే ఆన్ చేసుకొని ఫస్ట్ టెస్ట్ అయితే చేయడానికి మనకి కెమెరా అయితే ఆన్ అయిపోయింది. బ్యాటరీ పెట్టిన తర్వాత అది ఎంత ఫుల్ ఉంది ఏంటనేది మనకి అక్కడ తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు కెమెరా ఆన్ అయిపోయిన తర్వాత మనం దాన్ని టెస్ట్ చేయొచ్చు. జూమ్ కానీ, బ్లర్ కానీ మొత్తం కండిషన్లో ఉందా లేదా, మనకు మంచిగా బిగినర్స్కి మంచిగా ఉంటుందా లేదా అని చెప్పేసి మొత్తం చెక్ చేసుకోవాలన్నమాట. మీరే చూడండి, నేను ఇప్పుడు పెట్టాను కదా, బ్యాటరీ కనెక్ట్ చేశాను, లెన్స్ కనెక్ట్ చేశాను మీ ముందే. న్యూ కెమెరా ఏంటి మీకు ఈ బాక్స్లో ఓపెన్ చేసి చూపించలేదు కదా అంటే, అది కూడా బాక్స్ కూడా ఉంది, మీకు అంత డౌట్ ఉంటే బాక్స్ కూడా అని చూపిస్తాను. ఇట్లా ఏం లేదు, మీకు ఏమంటే ఒక పద్ధతిగా ఉంటుంది అని చెప్పేసి ఒక బ్యాగ్ నుంచి తీసి మీకు చూపిస్తా ఉన్నాను. ఇక్కడ ఫ్లాష్ కూడా చూసుకోవచ్చు మీరు, జూమ్ అవుట్, జూమ్ ఇన్ ఫ్లాష్లు చూడండి. పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందనేది కెమెరాలో మీకు కనిపిస్తూ ఉంటుంది కదా, కెమెరా స్క్రీన్లో. అండ్ ఇప్పుడు మీకు సరిగ్గా కనపడకపోతే సారీ, రిఫ్లెక్షన్ వస్తుంది సన్లైట్ నుంచి. అండ్ మనం ఇప్పటి నుంచి కెమెరాతోనే వీడియోస్ తీస్తాము, ఎలా వస్తున్నాయని చెప్పేసి మీరు కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఒక లైక్ అయితే చేసుకోండి, కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మనకి కెమెరా క్యాప్ కూడా వచ్చింది అన్నాను కదా, ఆ క్యాప్ వచ్చేసి కెమెరా ముందు పెట్టుకుంటే కొంచెం మనకు వైట్స్ ఉంటాయి కదా, కెమెరాకి డిస్టర్బెన్స్ అనేది ఎడ్జెస్ ఉంటాయి కొన్ని, అవి కొంచెం అడ్డు తీసేసుకోవాలి. కొంచెం ఫ్రేమ్ కార్నర్స్లో కొంచెం అట్రాక్టివ్ కనపడాలంటే ఆ క్యాప్ యూస్ చేసుకోండి, పర్లేదు. అండ్ ఇప్పుడు మనకి ఎంతసేపు చేతితో పట్టుకోలేము, మనం కెమెరాని మొయ్యలేము అన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ యొక్క హ్యాంగింగ్ది ఉంది కదా మనకి, హ్యాంగింగ్ది ప్లస్ దాని అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లో పెట్టుకోవచ్చు. మీరు బాగా గమనిస్తే పెట్టుకునే ఇన్స్ట్రక్షన్ మనం బుక్లో అన్నీ వస్తే మీరు జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. అది మనకి నెక్ పైన ఏలాడ తీసుకోవచ్చు. అండ్ మనం చేతితో పట్టుకొని పోయినప్పుడు మన చేతికి కొంచెం అట్లా గ్రిప్ లాగా మంచిగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనకి అవసరం లేదు కాబట్టి క్యాప్ తీసేసి క్లోజ్ చేస్తున్నాను. అండ్ డస్ట్ పడకుండా, ఆ లెన్స్ ఎప్పుడు పాడవ్వకుండా మీరు మీ వర్క్ అయిపోయిన తర్వాత ఎప్పుడు క్లోజ్ చేసి పెట్టుకోండి, ఎప్పుడైతే ఓపెన్లో అయితే పెట్టుకోవద్దు. అండ్ లెన్స్ కూడా ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అనేది మీకు జాగ్రత్తగా చూడండి, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఆఫ్ అయితే చేసేసుకుందాం. అండ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బ్యాటరీ అయితే తీసేద్దాం, ఎందుకంటే బ్యాటరీతో ఇంకా ఆఫ్ చేసిన తర్వాత పని ఉండదు. అండ్ అది కూడా చిన్న మనకి వైట్ కలర్ చూపించున్నాను కదా, ఆ వైట్ కలర్ని కొంచెం డౌన్ సైడ్ లాగితే బ్యాటరీ అనేది ముందుకు వస్తుంది. అప్పుడు బ్యాటరీ పక్కన పెట్టేసుకుని క్లోజ్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఈ బ్యాటరీని అయితే ఈజీగానే తీసేస్తున్నాం, లెన్స్ అంత ఈజీ కాదు. ఇక్కడ మీరు పప్పులో కాలేస్తారు, ఎందుకంటే వైట్ డాట్ పెట్టి తిప్పాము, తిరిగింది. ఇప్పుడు వైట్ డాట్ దగ్గర రావడానికి ఎలా అబ్బా అంటే, అక్కడ ఒక బటన్ స్విచ్ చూపిస్తాను కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి. అండ్ సేమ్ ఆపోజిట్ రొటేటర్గా మీరు రైట్ తిప్పితే ఇప్పుడు లెఫ్ట్గా తిప్పాలి, వైట్ దగ్గరకు వచ్చేలాగా. ఆటోమేటిక్గా అది రిలీజ్ అయ్యి ఓపెన్ అయిపోతుంది. అండ్ మీరు ప్రెస్ చేసుకున్న బటన్ని వదిలేసేయండి, పర్లేదు, అట్లనే ఒత్తుకోవాలని ఏమైతే లేదు. అండ్ కెమెరా బాడీకి కూడా మిర్రర్ ఉంటుంది కాబట్టి దానికి కూడా డస్ట్ పడకుండా, ఏది చేయకుండా బాడీ క్యాప్ అయితే క్లోజ్ చేసుకోవాలి. అండ్ అది పక్కన పెట్టేసుకున్న తర్వాత లెన్స్కి ఇంకో సైడ్ కూడా క్యాప్ వస్తుంది, అది కూడా క్లోజ్ చేసుకోండి. అండ్ కెమెరా అనేది, లెన్స్ అనేది ఎప్పుడు మనం ఎలా పడితే అలా కింద పెట్టొద్దు. లెన్స్ అనేది క్యాప్ క్లోజ్ చేసుకున్న తర్వాత కింద పెట్టుకొని, బాడీని కూడా అట్లనే మంచిగా పెట్టుకోండి. అండ్ మనకి ఇవి అయితే నేను తీసుకున్న ఫస్ట్ కెమెరాలో ఇవన్నీ అయితే పార్ట్స్ వచ్చాయి అన్నమాట. మనకి హ్యాంగింగ్ బెల్ట్ టైప్ ఒకటి, ఛార్జర్ ప్లస్ వైరు, వారంటీ కార్డ్స్ అనేది, మనకి ఇన్స్ట్రక్షన్స్ బుక్ అన్నీ ఇలా వచ్చాయన్నమాట. చూడండి మీరే. ఇంతవరకు చూసిన వాళ్ళు లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఈ బాడీ కెమెరా ఎలా అనిపించిందని కింద కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియోలు అయితే కంటిన్యూగా వస్తున్నాయి.